सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्तत्त्वविदानन्दः गुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। हरि ओम्। ఆత్మస్వరూప బంధుగణాః, మనము భజగోవిందం చూస్తున్నాం. అయితే నిన్న మనం ఏం చూసామంటే మనకు ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ఏదైతే మనం సంపాదించిన దాంతో తృప్తిగా ఉంటూ దాన్ని సద్వినియోగం చేస్తూ మన జీవనాన్ని గడపాలి. ఇది మనం చూసాం. అయితే ఇంకా చెప్తున్నారు, మనకి ఇంకా ఎలాంటి వ్యామోహాలు ఉంటాయో చెప్తున్నారు భగవత్పాదులిక. నారీస్తనభరినాభిదేశం దృష్ట్వా మోహావేశం ఏతన్మాంసమయాధివికారం మనసి చింత్యయ వారం వారం. నారీ స్తనభర నాభిదేశం, పురుషులకి స్త్రీ మీద, స్త్రీలకు పురుషుల మీద ఉండేటువంటి వ్యామోహం. ఇక్కడ కేవలం నారిని మాత్రమే, స్త్రీని మాత్రమే వర్ణిస్తున్నారు. అంత మాత్రాన కేవలం పురుషులకు స్త్రీ మీదమే వ్యామోహం ఉంటుంది, స్త్రీలకు పురుషుల మీద వ్యామోహం ఉండదని కాదు. ఇక్కడ కేవలం ఆచార్యుల వారు స్త్రీని తీసుకొని వర్ణిస్తున్నారు. నారీ స్తనభర నాభిదేశం అంటే స్త్రీ, మనం చూస్తే స్త్రీ యొక్క శరీరం ఎలా ఉంటుంది? స్త్రీకి ఉన్నటువంటి ఆ శరీరము భోగలాలసమైనటువంటి శరీరము పురుషుడు అనుకుంటారు. ఈ విధంగా ఈ స్త్రీ ఇలా కనపడుతుంది, ఇంత సుందరంగా ఉంది. ఇది ఎలా కనపడుతుంది అంటే వ్యామోహం ఉండబట్టియే కనపడుతుంది. వ్యామోహం లేకపోతే స్త్రీ ఒక భోగ వస్తువు అన్నట్లు కనపడుతుందా? లేదు. అయితే ఇక్కడ ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, వాటిని చూసి మీరు ఆ మోహంలో పడవద్దు. స్త్రీ యొక్క శరీర సౌందర్యాన్ని చూసి మీరు ఆ వ్యామోహంలో పడద్దు అని చెప్తున్నారు. అదంతా కూడా ఈ శరీరంలో ఉన్నటువంటిది ఏంటండి? ఏం కాలేదు. ఈ శరీరంలో ఉన్నటువంటిది కేవలం 206 ఎముకలతో కూడినటువంటిది, అలాగే 20-30 కేజీల మాంసం. అంతకంటే ఎక్కువ ఉంటుందా? మరి దాన్ని చూసి మనము వ్యామోహితులు అవుతూ ఉంటాం. ఇక్కడ కూర్చున్న మీరని కాదు, ఇప్పుడు కాకపోవచ్చు, వయసులో ఉన్నప్పుడు అవ్వలేదా? వయసులో ఉన్నప్పుడు ఒక స్త్రీని చూసి వ్యామోహితులు అయ్యారా లేదా? అలాగే స్త్రీలు పురుషుడిని చూసి వ్యామోహితులు అయ్యారా లేదా? ఇక్కడ భగవత్పాదులు ఏం చెప్తున్నారంటే ఆ వ్యామోహంని విడవమని చెప్తున్నారు. ఎందుకు? ఇదంతా కూడా ఏతన్ మాంసం మూరి వికారం. ఇదంతా కూడా మాంసంతో కూడుకున్నటువంటి, మాంసంతో కూడిన ఈ శరీరానికి మనం సత్యత్వ బుద్ధి ఇస్తూ, ఈ శరీరమే సత్యం కాకుండా ఇంకొక శరీరం, దీనికి ఇదే సత్యం కాదని మనం చెప్తూ ఉంటే దీనికి ఇంకో శరీరం కావాల్సి వచ్చింది. స్త్రీకైతే పురుషుడు, పురుషుడికైతే స్త్రీ, ఇంకొక శరీరం కావాల్సి వచ్చింది. ఈ శరీరం మనం సత్యం కాదు, ఇదంతా మాంసమయము. సో కాబట్టి మనకి మొదటిగా ఏం చెప్పారు నిన్నటి శ్లోకంలో? ధనం మీద వ్యామోహం. అలాగే
విషయ వాంఛనలు ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకంలో వీటి మీద వ్యాహమవుతుంది. మనసు ఏం చేస్తుందంటే ఒక విషయాన్ని మనము దానికి ఇచ్చామనుకోండి, అది చింతయ్య వారం వారం మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి. ఇప్పుడు కాఫీ తాగే అలవాటు మనం చేసామనుకోండి, మనసుకు పొద్దున 6 అవుతూనే కాఫీ కావాలి. ఈరోజు పొద్దున 6కి కాఫీ తాగితే అది అయిపోదు, మళ్ళీ రేపు పొద్దున 6ంటికి మనకు కాఫీ కావాలి, మళ్ళీ మొన్నటి పొద్దున 6ంటికి కూడా కాఫీయే కావాలి. ఎందుకంటే మనసు అలా ఆ విషయాన్ని పట్టుకునింది. ఇది చింతే వారం వారం మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనసుకు విషయాలను అలవాటు చేయకూడదు. ఏదైతే సంసారాల్లోకి మనల్ని తోస్తాయో, ఏ విషయమైనా కావచ్చు, ఇక్కడ ఆచార్యుల వారు చెప్పినట్లు కేవలం స్త్రీ పురుషులే అనే విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మాయ మనల్ని ఎలా బంధిస్తుందంటే అలా బంధిస్తుంది. మనమరాల మీద ప్రేమ, మనమడి మీద ప్రేమ, ఇలా కూడా మనల్ని మాయ బంధిస్తుంది. సో ఏదైనా కూడా మనము ఆ విషయాలను దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంత స్పష్టంగా ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు, ఇంత వివరించి చెప్తున్నారు. పురుషుడికి స్త్రీ మీద వ్యామోహం ఉన్నది, స్త్రీకి పురుషుడి మీద వ్యామోహం ఉన్నది. ఇదంతా కూడా కేవలం మాంసమయమైనటువంటి బాహ్య శరీరం. బాహ్య శరీరం మీద మనం ఇంత దృష్టి పెడుతున్నామంటే మనం పరమాత్మను ఎప్పుడు తెలుసుకోవాలండి? పరమాత్మని ఎప్పుడు తెలుసుకోవాలి చెప్తాను. మనం ఎప్పుడైతే బాహ్య శరీరాన్ని వదిలేసి బాహ్య శరీరం పట్ల ఈ ఏదైతే ఉందో మనకి ఉన్నటువంటి బాండేజ్, బంధనము, దాన్ని వదులుకోవాలి. నేను ఈ బాహ్య శరీరము అనే భ్రాంతి ఎప్పుడైతే వదులుతామో అప్పుడు మనము శరీరంనే వదలకపోతే మనస్సును ఎప్పుడు వదులుతామండి? ఫస్ట్ శరీరాన్ని వదలాలి, ఆ తర్వాత మనస్సును. మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, బుద్ధి నేను కాదు. ఇలాగ ఇవన్నీ వదులుకుంటూ పోతే ఏదో లాస్ట్లో ఈ నేతి అని ఆచార్యుల వారు మనకు చెప్తారు. ఇలాగ ఇవన్నీ వదులుతూ పోతే మిగిలేది ఏదైతే ఉందో ఆ పరమాత్మ నేను. కానీ మనకి ఇక్కడ వ్యామోహం ఎక్కడుంది? శరీరం పట్లే వ్యామోహం. ఈ శరీరాన్ని అలంకారం చేయటం, సహజంగా స్త్రీలు అలంకరించుకుంటారు శరీరాన్ని, పురుషులు కూడా అలంకరించుకుంటుంటారు. తెల్ల జుట్టు వస్తే రంగు వేస్తారు. ఇలా వీటి మీద మనం వ్యామోహం పెంచుతూ పోతూ ఉంటే మనం పరమాత్మను పట్టుకునేదానికి సాధ్యమవుతుందా? శరీర భ్రాంతి, కేవలం శరీరం, బాహ్యమైన శరీర భ్రాంతి వదలలేకపోతే ఇక పరమాత్ముని చేరుతాను ఎప్పుడు? కేవలం మాటలతో అహం బ్రహ్మాస్మి అని చెప్తే సరిపోదండి. వీటి మీద ఉన్నటువంటి మనం వ్యామోహం తీసేయాలి. నేను దేహము కాదు అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎప్పుడు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను దేహం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దేహం లేదు కదా గాఢ నిద్రలో. మళ్ళీ పొద్దున లేచిన తర్వాత మనసు వచ్చింది, మనసు వచ్చిన తర్వాత దేహం వచ్చింది. సో ఇది మనకు రోజు మన అనుభవంలో ఉన్నటువంటిది. నేను దేహం కాదు, మనం ఎప్పుడు గాఢ నిద్రకి వెళ్తే అప్పుడు నేను దేహం కాదు అనేది మన అనుభవంలో ఉంది.
కానీ మనం జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఈ దేహమే నేను, ఈ దేహాన్ని ఎలా పెంచి పోషించాలి, అలాగే ఈ దేహానికి కావాల్సినటువంటి విషయ వాంఛనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ నేను ఎలా సమకూర్చాలి అని మనసు ఈ ఆలోచనలో ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తేనేమో ఆచార్యుల వారి ఫస్ట్ దేహాన్ని వదిలయ్యా అని చెప్తున్నారు. దేహం మీద భ్రాంతి వదిలేస్తే తర్వాత సెకండ్ మనసు మీద, ఇంద్రియాల మీద వస్తుంది. కానీ ఇక్కడ మనము ఆచార్యుల వారు ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి, దేహభ్రాంతి ఎంత ఇదిగా ఉంటుందో. అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ దేహభ్రాంతి నుంచి మనం ఎలా బయటపడాలి? ఎలా బయటపడాలండి? దేహం నేను కాదు అని అనుకుంటే సరిపోతుందా? చెప్పండి. మరి ఎలా బయటపడాలి? దానికోసమే మేము మీ దగ్గరికి వచ్చాము. అది తెలుసుకోవడం కోసమే కదా వచ్చాము. అది తెలుసుకోవాలనే వచ్చాము. ఏమి చేస్తే మేము ఇక్కడి నుంచి ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అనే భ్రాంతి నుంచి మనం బయటపడాలంటే దీనికి మనము ఇంపార్టెన్సే ఇవ్వకూడదు. దేహానికి ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దానికి ఏదో టైంకి కావాల్సినటువంటి భోజనం పెట్టడం, అనారోగ్యం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, అంతకంటే మించి దీనికి మనము ఏ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇది ఫలానా అని పేరు పెట్టకూడదు. ఇది శరీరము, అన్ని శరీరాల్లో ఇది ఒక శరీరము. దీనికి టైంకి 3 పూట్ల కావాల్సినటువంటి ఏదో కొంచెం ఆహారం పెట్టడము, రోగం వస్తే మందు వేసుకోవడము. సో ఈ విధంగా మనము దాన్ని పట్టుకోకుండా దాన్ని మనం సాక్షిగా గమనించాలి. అలా ఊరికే నేను సాక్షిని అంటే సరిపోదు, దాన్ని మనం మన ఆచరణలో పెట్టాలి. దీన్ని నేను అనే తాదాత్మ్యం నేను చెందుతున్నానా లేదా, దేహం నేను అనే తాదాత్మ్యం నేను చెందుతున్నాను మనం గమనించుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే వెళ్ళి పనులు చేయకుండా లేవగానే కాసేపు మనసును గమనించండి. ధ్యానంలో కూర్చొని లేవగానే మనసు ఇప్పుడు వచ్చింది, ఆ తర్వాతే దేహం వచ్చింది. ఈ దేహము నేను అవుతానా? దేహం నేను కాదు. మరి దేహం నేను కానప్పుడు ఈ దేహం మీద నాకెందుకు ఇంత వ్యామోహం? ఎవరికి ఉండే వ్యామోహం వాళ్ళకు ఉంటుంది. కాలేజీకి వెళ్ళే కుర్రాడికేమో బాగా దూకొని వెళ్తే ఇలా క్రాపింగ్ పెట్టేసి మంచి కాఫ్ చేసి వెళ్తే ఏ పక్క అమ్మాయి చూస్తుంది నవ్వుతుంది అన్న వ్యామోహం కాలేజీకి వెళ్ళే కుర్రాడికి ఉంటుంది. మనకుండే వ్యామోహం మనకుంటుంది. సో మనం ఈ దేహాన్ని సాక్షిగా చూడగలుగుతున్నామా? నేను దేహము అనే తాదాత్మ్యంలో ఉన్నామా? లేదా ఆ దేహం నుంచి ఒక మెట్టు వెనక్కి వేసి దేహాన్ని మనం సాక్షిగా దర్శిస్తున్నామా? దేహాన్ని మనం సాక్షిగా దర్శిస్తే ఈ దేహం నేను కాదు అనే భ్రాంతి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కానీ దేహంని నేను సాక్షిగా దర్శించకుండా దేహమే నేను అని తాదాత్మ్యం అయ్యి ఉంటే ఇంకా అదే మోహంలో అలాగే ఉండిపోతాం. మనం ఏం చేయాలంటే దేహం నుంచి ఒక మెట్టు వెనక్కి తీసుకొని దేహాన్ని మనం సాక్షిగా దర్శించే ప్రయత్నం చేయాలి. దేహాన్నే సాక్షిగా దర్శించలేకపోతే
మనస్సును, ఇంద్రియాలను, వీటిని అన్నిటినీ ఎప్పుడు దర్శించాలండి? ఇవి నేను కాదు అని తెలుసుకోవాలి. దేహం చెప్పదండి. దేహం ఏం చేయదు, ఉంటుంది అంతే. ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇప్పుడు నా వాక్కు నేను పలుకుతున్నాను కాబట్టి వాక్కు పనిచేస్తుంది, దేహం పనిచేయట్లేదు కదా. ఇక్కడ పని చేయనటువంటి దేహము ఈ శవము. శవములో ఉన్నటువంటి శివుడిని తెలుసుకునే ప్రయత్నం మనది. ఈ శవాన్ని దగ్గర ఇక్కడే పడి ఉంటే దేహం ఏమీ చేయలేదు. ఇది జడము, జడ పదార్థం. ఇంద్రియాలు అన్ని పనులు చేస్తున్నాయి. ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అన్ని పనులు చేస్తున్నాయి. కానీ దేహం బయట ఊరికే శవంలా పడి ఉంది. ఆ శవంలా పడి ఉన్న దేహం పట్ల మనకు ఎంత భ్రాంతి ఉంది చూడండి. ఈ శవమైన దేహం మీద భ్రాంతి వదలకపోతే ఇంకా ఇంద్రియాలపైన ఎప్పుడు వదలాలి, మనస్సు పైన ఎప్పుడు వదలాలి? కాబట్టి మనం ఏం చేయాలంటే దేహాన్ని శవం అనుకోవాలి, బ్రతికున్నటువంటి శవం. ఈ శవం మీద మనకి ఎంత భ్రాంతో చూడండి. ఎవరికి వారికి ఏ భ్రాంతి తగ్గట్లు, ఎవరికి మనస్సు తగ్గట్లు వాళ్ళకి ఆ భ్రాంతి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేహాన్ని సాక్షిగా దర్శించే ప్రయత్నం చేయాలి. ఈ దేహమే శవం అంటుంటే దీనికి ఇంకో దేహం కావాలి. ఇదే పనికిరాంది అంటే దీనికి ఇంకో దేహం కావాల్సి వచ్చింది. ఇది పనికిరానిది అని నన్నే బాగా ఊరిపోయేసి బాగా అనుభవించుకొని ఉండేసి ఇప్పుడు దాన్ని పనికిరాదు అనుకునే యొక్క దానికి కావలసినటువంటి ఏంటండి, దానికి కావాల్సింది మాకు ప్రసాదించండి. మీరు ఆలోచించడమే, ఇది కాదు అనుకోవడమే. సరే, ఇప్పుడు మీరు తెలుసుకోవడంలో ఉంది, మీరు సాక్షిగా దీన్ని తెలుసుకోవడంలో ఉంది. ఊరికే వల్లించడం కాదు, తెలుసుకోవడం, ఆచరణలో పెట్టడం. ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు ఆచరణ వస్తుంది. ఊరికే ఏదో 4 మాటలు చెప్పాను, విన్నారు, వెళ్ళారు అంటే కాదు. మనము దీని గురించి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నామా లేదా? దీన్ని వదిలేసి మనం ఇంటి దగ్గర సంసారం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు స్వామివారు క్లాస్ చెప్తారు ప్రతిరోజు. వెళ్తూనే మనం మళ్ళీ మన ఇంటి కార్యక్రమాల్లో ఉంటున్నామా, లేదా వెళ్ళగానే కొద్దిసేపు క్లాస్కి వెళ్ళాను, ఈరోజు ఏమన్నా నేర్చుకున్నానా, ఈరోజు కొత్తగా ఏమైనా చెప్పారా అని ఒకసారి ఆలోచించుకోవడం. అలా క్రమముగా మనం అలా అభ్యాసం చేస్తే మనం ఈ భ్రాంతి నుంచి బయటికి రావడానికి చాలా తేలిక అవుతుంది. అభ్యాసం చేయాలి. అదేం పెద్ద కష్టమైంది కాదు, తేలిక అవుతుంది. మనం ఎప్పుడూ తెలుసుకున్నప్పుడు, తెలుసుకోనంత వరకు అది కష్టమైందిగానే కనపడుతుంది. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇప్పుడు పాము ఉందండి, సాయంత్రం లైట్ వేయలేదు ఇక్కడ, నిన్న పాము ఇలా వెళ్తుంది. సరే, పాము ఉందని అలా చూస్తే పాము ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? కట్టె పట్టుకురావాలా, మంత్రగాడి దగ్గరికి వేయాలా, లేకపోతే ఫస్ట్ లైట్ వేసి చూడాలా? ఫస్ట్ లైట్ వేసి చూస్తే అది పాము కాదో తెలుస్తుంది. లైట్ లేకుండా అది పాము అని నిర్ణయానికి నేను వస్తున్నాను. కానీ అక్కడ లైట్ వేసి చూస్తే ఏముంది? పాము కాదు, తాడు ఉంది. కాబట్టి లేని పామును మనం ఆరోపించుకుంటున్నాం. దేహం కూడా అలాంటిదే. నేను కాని దాన్ని నేను అని ఆరోపించుకుంటున్నాను. నేను కాని దానిని నేను అని ఆరోపించుకోవడం వల్ల
ఎంత బరువో చూడండి, చాలా బరువు కదా. నేను కానిది నేను అనుకోవడం వల్ల ఎంత భ్రాంతి, ఎంత బరువు. కానీ ఇది ఎలా కానీ ఇది ఎలా అనిపిస్తుంది? నేను కాంది నేను అని అనుకుంటే ఆహా ఎంత సుఖంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే విషయాలన్నీ అనుభవిస్తున్నాను కదా. ఈ దేహంతో నేను విషయాలన్నీ అనుభవిస్తున్నాను, ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. ఎంతవరకు? ఆ విషయాలన్నీ ఉన్నంత వరకు. ఆ విషయాలు లేవనుకోండి, ఏ విషయాలు లేవు, అప్పుడు ఏమవుతుంది? ఇంతవరకు అలవాటైన మనసు ఇప్పుడు ఏ విషయాలు ఆ మనసుకు అందట్లేదు. బాగా విషయాలన్నీ అనుభవించేసింది, కానీ ఇప్పుడు ఆ మనసుకు విషయాలు అందట్లేదు. అప్పుడు ఆ మనసు ఏమవుతుంది? నిర్మలంగా ఉండదు, విషయాలు అనుభవించాలనే ఆలోచనలో ఉంటుంది కదా. వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు అనుభవించి ఉన్న మనసు ఆ విషయాలు బయట దొరకడం లేదు. ఇప్పుడు దాన్ని తోసేస్తే నిర్మలంగా ఉంటుంది, లేకపోతే తిరిగి అదే దీంతోనే ఉంటుంది. మళ్ళీ ఈ విషయం అనుభవించాలి అనుకుంటుంది, కానీ ఆ విషయాలు నేను అనుభవించాలి అనే భ్రాంతిని తీసేసామనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనస్సును మనకు గమనించాలి. నా మనసు ఏం చెప్తుంది? నా మనసు నా మాట వింటుందా, లేకపోతే మనసు చెప్పినట్టు నేను వింటున్నాను? మనసు ఎన్నెన్నో సంకల్పాలు తీసుకొస్తుంది. ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్తూనే ఉంటుంది. కానీ నేను దాని ద్వారా అది చెప్పినట్లే నేను ప్రయాణిస్తున్నానా, లేకపోతే దానికి ఒక అడుగు వెనక వేసి అరే ఇది మనసు చెప్తుంది, ఇది ఇప్పుడు అవసరమా, మనం చెయ్యాలా? ఏదైనా కావచ్చు, మనం ఒక్కసారి ఒక అడుగు వెనక్కి వేసి మనం చూస్తే ఇది అవసరం లేదు ఇప్పుడు, మనం ఇది చేయాల్సిన అవసరం లేదు అని మనసు ఒకవేళ మనసు చెప్పినట్టే విన్నాం అనుకోండి, పద. కాబట్టి మనము దేహం పట్ల కానీ, మనస్సు పట్ల కానీ, ఇంద్రియాల పట్ల కానీ సాక్షి భావనతో ఉండాలి. అమ్మా చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. అమ్మా చెప్పండి. ఇప్పుడు మనసు యాక్టివేట్ అయ్యేది చైతన్యం వల్ల. ఆ మనసే ఇన్ని పరిస్థితుల కారణమైనప్పుడు చైతన్యము మనసుని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? చైతన్యం కంట్రోల్ చేయదమ్మా, అదే చైతన్యం సాక్షిగా ఉంటుంది. చైతన్యం సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు నాటకం జరుగుతుంటే ఒక మంచి దీపం పెట్టారు పైన. ఆ దీపం ఏం చేస్తుంది? నాటకానికి సాక్షిగా ఉంటుంది. నాటకంలో ఏ దీపం చేయదు కదా. సరే, ఇంకా ఏమైనా ఉందా అమ్మా మీ ప్రశ్న? లేదు సార్. ఓకే. చైతన్యమే చేయిస్తుంది ఇవన్నీ అనుకుంటే అది మనకు భ్రాంతి. చైతన్యం ఏమీ చేయించదు. చైతన్యము సాక్షిగా ఉంటుంది. మనసే చేయిస్తుంది అన్నిటినీ. మనసుకు కావాల్సిన శక్తి చైతన్యం ఇస్తుంది, కానీ చైతన్యం ఏమీ చేయించదు. ఇది ఎలాగంటే మనసు ఇలా చేస్తుంది సార్, మనసు ఇలా చేస్తుంది అన్నప్పుడు శక్తి ఇవ్వకుండా ఉండొచ్చు కదండి సార్. శక్తి ఇవ్వకుండా ఎలా ఉంటుంది? సూర్యప్రకాశం అందరికీ అందుతుంది. సూర్యప్రకాశం దొంగవాడికి అందుతుంది, పోలీసుకు అందుతుంది, లాయర్కి అందుతుంది. కానీ వారి యొక్క వాసనల వల్ల, మనసులోని వాసనల వల్ల చైతన్య ప్రకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సరే సార్. ఇప్పుడు దొంగ ఉన్నాడు, అదే సూర్యుడి యొక్క వెలుగులో దొంగతనం చేస్తాడు.
పోలీసు ఉన్నాడు, అదే సూర్యుడి యొక్క వెలుగులో ఆయన డ్యూటీ చేస్తున్నాడు. కానీ సూర్యుడు ఇక్కడ దొంగతనం చేసిన వాడి దొంగతనము, అలాగే పోలీసు పట్టుకోవడము డ్యూటీ, ఈ రెండింటికి కూడా సూర్యుడికి ఏమైనా ప్రమేయం ఉందా? సూర్యుడికి ఏ ప్రమేయం లేదు. అందరికీ సూర్యుడు సమంగా వెలుగునిస్తున్నాడు. మనందరిలో కూడా చైతన్యం సమంగా వెలుగునిస్తుంది. కానీ మన మనసులో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము మనము మన వ్యవహారాన్ని నడుపుతున్నాము. మన మనసులోని వాసనలు ఎప్పటివి అంటే ఇప్పటివి కాదు. జన్మల నుంచి మనం పట్టుకొని వస్తున్నటువంటి ఈ వాసనలు, ఆ వాసనలు ఏ వాసనలు ఎవరికి ఉంటాయో ఆ వాసనల ద్వారా మనము వ్యవహరిస్తున్నాం. మనసు చెప్పినట్టు మనం వెళ్తున్నాం. అలా కాకుండా మనస్సును మనము గమనించుట. చిన్న మెడిటేషన్ చేద్దాం. మనస్సును ఎలా గమనించాలి? అందరూ నిటారుగా కూర్చోండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. నేను రిపీట్ చేయాల్సిన పని లేదండి. నేను ఉన్నాను. నేను ఉన్నాను అనే ఎరుక తెలుస్తుంది. ఈ నేను ఉన్నాను అనే ఎరుక తెలుస్తుంది. అలాగే మనస్సులోని ఆలోచనలు తెలుస్తున్నాయి. గమనించండి మనస్సుని, మనసులో ఆలోచనలను. 1, 2, 3, 4, 5 ఇంతకంటే ఎక్కువ ఆలోచనలు ఉండొచ్చు. కానీ లేవేమో. గమనించండి. గమనిస్తే మనస్సులోని ఆలోచనలు ఇంచుమించు ఏమీ లేవు. మనస్సును గమనించుట ద్వారా మనస్సులోని ఆలోచనలు ఉండవు. శుద్ధమైన నేను ఉన్నాను అనే ఉనికి ఉన్నది. నేను ఉన్నాను, మనసును గమనిస్తున్నాను.
మనస్సును గమనించినప్పుడు మనసులో ఏ ఆలోచనలు లేవు ఇంచుమించు. బయట వినపడే శబ్దాల వల్ల ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఆ బయట వినపడే శబ్దాలకు పేరు పెట్టకండి, ఆ శబ్దాన్ని గమనించండి. ఇది ఫలానా శబ్దము అనే పేరు పెట్టకండి. దగ్గరి శబ్దాలు, దూరపు శబ్దాలు రెండిటిని గమనించండి. రెండిటికి కూడా ఏ పేరు పెట్టకండి. ఇది ఫలానా శబ్దము అనే పేరు పెట్టకండి. కేవలం గమనించుట మాత్రమే ఉన్నది. ఇక్కడ ఫలానా నేను అనే వ్యక్తి లేడు, కేవలం గమనించుట మాత్రమే ఉన్నది. ఇప్పుడు చూడండి, మనస్సులోని ఆలోచనలు ఇంచుమించు మనస్సులో ఏ ఆలోచనలు లేవు. వినపడే శబ్దాలను గమనించండి. మనస్సులోని ఆలోచనను గమనించండి. మనస్సులో ఏ ఆలోచనలు లేవు ఇంచుమించు. నేను దేహము అనేది లేదు, నేను ఫలానా అనే వ్యక్తి లేడు, కేవలం గమనించుట మాత్రమే ఉన్నది.
విశ్రాంతిగా కూర్చోండి. మెల్లగా కన్నులు తెరవండి. ఈ ధ్యానం ఇలా చేసినప్పుడు నేను పలానా అనే వ్యక్తి లేడు, దేహం అసలే లేదు. ఇలా మనం గమనించడం, మనస్సును గమనిస్తూ ఉన్నాం అనుకోండి, మనసులోని ఆలోచనలు కూడా అసలు ఏమీ ఉండవు. అంటే మనసు బ్లైండ్ అయిపోతుంది, మెంటల్ వస్తుంది అని కాదు. ఇక్కడ ఎరుకతో, శుద్ధమైన ఎరుకతో ఉంటాం. శుద్ధమైన ఎరుకతో ఉన్నప్పుడు మనస్సును మనం సాక్షిగా గమనిస్తాం, దేహాన్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం దేహాన్ని, మనస్సును సాక్షిగా గమనిస్తామో ఆ స్వరూప స్థితిలో మనం ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇలా దేహాన్ని గమనించడం, మనస్సును గమనించడం అనే అభ్యాసాన్ని మనం రోజు చేస్తూ ఉంటాం. హరి ఓం. నారీస్తనభరనాభిదేశం దృష్ట్వా మాగామోహావేశం ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక్కడ దేహాత్మ భ్రాంతి లేకుండా చూడాలి. దేహాత్మ భ్రాంతి లేకుండా పోవడం అని అంటే అంత సులభమైంది కాదండి. నాకు తెలిసినంతవరకు ఈ దేహము నేను కాదు అని అనాలి. ఇప్పుడు స్వామి చెప్తా అంటే ఇది పై స్థాయిలో చెప్తున్నారు. ఆ స్థాయికి పోవాలంటే కింద దానికి కొద్దిగా ఫౌండేషన్ కావాలి. ఇప్పుడు మీ ఇల్లుంది, మీ ఇంటి పక్కలో వేరే వాళ్ళ ఇల్లు కూడా ఉంది కదా. ఇది మీ ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు అని మీకు భావన ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి, ఆ జాగాల్లోకి మీరు వెళ్ళి ఈ జాగా నాది అని మీరేమన్నా అనగలరా? అంటే ఏమవుతుంది? గొడవ అవుతుంది, జగడం అవుతుంది, గలాట్లు జరుగుతాయి, కోర్టులకు పోతాము, ఏమేమో అయిపోతాగా. ఇప్పుడు మీరు వాటికి పోకుండా ఉన్నారు అంటే, వాళ్ళ జాగాల్లోకి పోకుండా ఉండారు అని అంటే ఈ జాగా నాది కాదు అని మీకు ఉందా లేదా? ఉంది కదా. ఈ జాగా నాది అని మీకు కూడా ఉంది కదా. ఈ జాగా నాది, ఈ జాగా నాది కాదు అని మీకు ఎట్లా ఉంది? నీకు సాక్ష్యం ఏంటి? ప్రూఫ్ ఏంటి? వేరే వాడు వచ్చి ఈ జాగా నాది అని అన్నాడు అనుకో, వేరే వాడు ఎవడైనా, అప్పుడు మీరేం చేస్తారు? ఈ జాగా నాదయ్యా అని మీరు చూపిస్తారు. ఎట్లా చూపిస్తారు? అది అంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. పలానా రిజిస్ట్రేషన్ అయ్యా, పట్టా చూడు, పలానా పట్టా ప్రకారము ఇది నాది, నీ జాగాలోకి నేను రాలేదు కదా అని అనరా మీరు? అంటే ఇది నా జాగా, ఇది నా జాగా కాదు, నా జాగాలో నేనుండా, నీ జాగాలోకి నేను
రాలేదు, రాను కూడా. నాకు అవసరం లేదు నీ జాగాతో, నాకు పని లేదు, నాకు కావాల్సినంత జాగా ఉంది అని అంటారు కదా. ఇది అర్థమైందా? ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఏమంటున్నాం మనం మామూలుగా? నేను. ఈ శరీరము నేను అని అంటున్నాం, నాది అని కూడా అనట్లేదండి. ఈ శరీరము నేను అని అంటున్నాం. నేను చాలా తక్కువ స్థాయిలో చెప్తున్నా. స్వామి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఆడబెట్టేదానికి, మిద్దిపైకి పోయాడు. నేనేం చేస్తున్నానంటే, నాయన మిద్ది మెట్లెక్కుదామని చెప్తున్నాను నేను. మీకు ఇంటి దగ్గర ఏమైనా పని ఉంటే వెళ్ళిపోవచ్చు. అవును, నిరభ్యంతరంగా. ఇప్పుడు ఏంటంటే, ఇది నేను అంటున్నాం కానీ నాది అని కూడా అనట్లేదు. నాదికి నేనుకు తేడా ఉంది. నాది అన్నామని అనుకోండి, ఈ ఫోను నాది, ఈ ఫోన్ నాది అంటే ఏమైంది? ఇది నాకంటే వేరుగా ఉందా? నేనే అయిపోయి ఉన్నాను చెప్పండి. వేరుగా ఉంది. ఈ ఫోన్ నాది అని అంటున్నామంటే ఫోన్ వేరుగా ఉంది, ఫోన్ను చూసే నేను వేరుగా ఉన్నాను. అంటే ఇది నాది అని అన్నప్పుడు ఇది వేరైంది నాకంటే. అర్థమవుతుందా? ఆ విధంగా శరీరాన్ని నాది అని అంటున్నామా? కలిసి ఉంది కదా. ఇది నాది అని అనట్లేదు, మనము ఏమంటున్నాం? నేను అని అంటున్నాం. చూడండి ఎట్లా వచ్చి పడిందో ఇక్కడ. నాది అని కూడా అనట్లే, ఏమంటున్నాం? నేనే అని అంటున్నాం. నాయనా ఇది నీది కాదు, నేను కూడా కాదు. ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు సాక్ష్యం చూపించాల. ఏమని? ఈ శరీరము నేను అని నువ్వు ఇంతవరకు మీ జాగాకు సాక్ష్యం చూపించావు కదా. ఇది నాదయ్యా పట్టా అని చూపించావు కదా. ఈ జాగా నాది అని పట్టా చూపించావు కదా, వేరేవాడు వస్తే ఇదైనట్లుగా. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు పట్టా తీసుకొని చూపిస్తున్నారు. దీనికి దేహాత్మ జడ్జిమెంట్ అని విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఒక బుక్ రాసి ఉన్నారు. దేహాత్మ జడ్జిమెంట్. ఈ శరీరము నేను అని మనం వాదిస్తున్నాం కదా ఇక్కడ. ఈ శరీరం నేను అని వాదించినట్లుగానే ఈ శరీరం నీది కాదురా నాది అని వాదిస్తున్నాయి పంచమహాభూతాలు వచ్చి నీవి కాదు, నువ్వు నా దగ్గర వచ్చి అప్పు తీసుకున్నావు. ఈ శరీరాన్ని నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు. అప్పు తీసుకొని అది నీకు అప్పుగా ఇచ్చా. ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి పత్రాలు ఎత్తకరా, ఇది నీది నువ్వు నిరూపించు, నీకు ఇచ్చేస్తాను. లేదు ఇది నాది అని నేను నిరూపిస్తాను. నేను నిరూపించినప్పుడు ఇది నాదవుతుంది. ఏమండి? ఇప్పుడు దీనిని మనం ఇక్కడ బాగా నిర్ణయానికి రావాలి. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఈ శరీరము నేనా నేను కాదా అనేది మనకు రావాల్సి వస్తుంది. భగవంతుడు కూడా భగవద్గీతలో శరీరాన్ని ఏమన్నాడు? శరీరాన్ని ఒక పేరు పెట్టినాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చదువుతున్నారు కదా మీరు. శరీరానికి ఏం పేరు పెట్టినారు చెప్పండి? భూతం అని పెట్టారు. క్షేత్రము. శరీరానికి వేసాయి అన్నే ఉంది చూడు, కిటికీలో ఉంది. ముందర నీళ్ళు ఉండదు చూడు, నీళ్ళు ఉండే దాని కిటికీలో ఉండదు చూడు. సరే కిటికీలో ఉండదు చూడు.
క్షేత్రము. విన్నారా? ఎప్పుడన్నా పేరన్నా విన్నారా? ఎట్లొస్తుంది? నీ దగ్గర ఏముండదే, నీ మనసులో ఏముండదే? కాదు, నా ఇల్లనుంది, నా మొగుడనుంది, నా భార్యనుంది, ఇవి బాగా పెట్టుకొని ఉండవు, కానీ క్షేత్రం ఏడ పెట్టుకొని ఉండవు నైనా? పెట్టుకోండవా? 15 అధ్యాయంలో 16 అధ్యాయం చెప్పాడు సార్. అదే అడుగు. ఇప్పుడు ఇప్పుడు వేరే వాడు, ఇప్పుడు మీ కొడుకు వచ్చినాడని అనుకుందాం, సపోజ్. నైనా ఇతను ఒక ఆయన వచ్చినాడు, ఈయన 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు, 10,000 రూపాయలైనా మనకి ఇవ్వాల్సింది అని అడిగాడు అనుకోండి. వాడు 10,000 కాదు ఇవ్వాల్సింది, 15,000 ఇవ్వాలి. 15,000 వెంటనే చెప్పవా? చెప్పు నువ్వు. నేను ఇంకా వేరే విధంగా మాట్లాడతా. చెప్తావా చెప్పవా? ఎట్లుంది? ఎట్లా చెప్తున్నావు? అది బాగా పెట్టుకొని ఉండవు లోపలనైనా. దీంతో పనిలా నీకు? అది పని, ఇది పనిలా. క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఎన్నిసార్లు చదివింటారు? చదివినారా లేదా? ఇది క్షేత్రము కదా. క్షేత్రము ఎట్లా? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం. ఇది క్షేత్రం. శరీరం అంటే ఏంటి అనేది అక్కడ చెప్తా ఉంది, దాన్ని తెలుసుకో. ఇది శరీరము ఎట్లా వచ్చింది, ఈ శరీరము ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు ఇక్కడ దాంట్లో చెప్తున్నారు. నేను నువ్వు అంటున్నావు కదా, ఆ నేనంటే ఏంటి అనే దాన్ని క్షేత్రజ్ఞ అది చెప్తుంది. క్షేత్రజ్ఞ అంటే క్షేత్రమును తెలుసుకుండేవాడు, అతను క్షేత్రజ్ఞ, ఇది క్షేత్రము. కాబట్టి ఇప్పుడు పత్రం వచ్చింది. ఏం పత్రం వచ్చింది? దీనికి రిజిస్ట్రేషన్ పత్రం వచ్చింది. ఏం రిజిస్ట్రేషన్ పత్రము? ఇది పంచమహాభూతాలకు సంబంధించిందని దానికి ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంది. పట్టా. ఈ పట్టా ఎవరిది? ఇది ఎవరిది? క్షేత్రముది. పంచమహాభూతాలకు సంబంధించి అవి వేసిన దాని ఏదో ఏమంటారు, కోర్టులు వేస్తారు కదా. ఇప్పుడు ఈ శరీరము దానిది. దాంట్లో ఇంక వివరణ లేకపోవాల్సి వస్తుంది. తర్వాత మనస్సు ఉంది. మనస్సు నేను నువ్వు అంటున్నావు. మనస్సు కూడా నాదని ఎట్లవుతుంది? మనస్సు ఎట్లా తయారయ్యింది అది తెలుసుకోవాలి. కామః, సంకల్పో, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీహి, ధీహి, భీహి సర్వం మన ఏవా. మనస్సు అంటే ఏమి అనేటువంటి దాన్ని ఉపనిషత్తు చెప్తా ఉంది. ఇది మనస్సు అని చెప్తా ఉంది. నువ్వేమంటున్నావు? మనస్సు నేను అంటున్నావు. ఏడనిది? దానికి సాక్ష్యం ఉందప్పా. నీది కాదు, నువ్వు కాదు. అర్థమవుతుందా? మనస్సు నువ్వు కాదు, శరీరం కూడా నువ్వు కాదు. మరి ఇంక దాన్ని పట్టుకొని నువ్వు ఉండవు. వేరే వాళ్ళ జాగాలోకి పోతే నిన్ను గమనం ఇచ్చిపెడతారా? అమ్మయ్యా చెప్పండి. పంచాయతీనో రెవెన్యూనో నువ్వేమో ఉండవు కదా. వేరే వాళ్ళ జాగాలోకి పోతే వాళ్ళు గమ్మున ఉంటారా? ఏం చేస్తారు? కోర్టుకు తర్వాత ముందు తన్నులే పట్టడమే. ముందు పట్టడమే, తర్వాత కోర్టు మళ్ళీ చూసుకుందాం. ముందు నుంచి ఖాళీ చేయరా నువ్వు, ఉన్నా కదా.
అది పరిస్థితి. సరే, ఈ వివేకం అనేది ముందు కలిగితే అప్పుడేమవుతుందంటే శరీరం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. కొద్దిగా శరీరం అంటే ఏంది అనేది తెలుస్తుంది, మనస్సు అంటే ఏంది అనేది తెలుస్తుంది. ఆ మనస్సులోకి ఏంటేంటి వచ్చి కూర్చొని ఉన్నాయి అనేది మళ్ళీ తెలుస్తుంది. సరే, ఇంత విషయం వచ్చింది కాబట్టి ఇంకా కొద్దిగా తీసుకుంటా. ఇక్కడ తత్వమసి విన్నారా మీరు? తత్ తత్ త్వము అసి 3 ఉన్నాయి. తత్ త్వం అసి. ఇప్పుడు త్వం అంటే ఏమి, తత్ అంటే ఏమి మీకు తెలిసింది చెప్పండి. అరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాయా? తత్ అంటే ఏమి? సత్యం, నిజం. అది ఏడు చెప్పినారులే, మాకు దాస్ గారు చెప్పినారు. తత్ అంటే అది, తత్ అంటే అది, త్వం అంటే నేను. తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను. తత్ త్వం అసి. తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను. ఏమంటే అది నేను అయి ఉన్నాను. అదంటే ఏంది, నేనంటే ఏంది, అయి ఉన్నానంటే ఏంటి అనేది తెలియాలి. తత్ అంటే భగవంతుడు. తత్ అంటే భగవంతుడు. త్వం అంటే జీవుడు. మనకు అర్థమయ్యే దానికోసం సింపుల్గా చెప్తున్నా. తత్ అంటే భగవంతుడు, త్వం అంటే జీవుడు, అసి అని అంటే అయి ఉన్నాడు అని. అయితే ఇప్పుడు ఇక్కడ నేను జీవుడని అంటున్నా కదా, జీవుడు అంటే నేనే కదా. ఇప్పుడు నేను జీవుడనంటే ఈ శరీరాన్ని పట్టుకొని దీన్ని దేవుడు అని అంటారు ఎట్లా? అంటే దేవుడు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. మిగతా సిద్ధాంతాలన్నీ తీసాడు ఆ పక్క దొంగలు తెలిరండి. మీ బుద్ధుల్లో ఏమన్నా ఉంటే మీ ఏంటంటే బుద్ధుల్లో పెట్టుకొని ఉంటారు. దేవుళ్ళు ఈడొక దేవుడు, ఈడొక దేవుడు, ఆ రోడ్లో ఒక దేవుడు. మీ బుద్ధుల్ని ఏం చేయాలా? దేవుడు ఒకడా 10 మంది ఉండరా? ఒక జాగాల్లో దేవుణ్ణి పూజ చేయాలన్నా, 100 జాగాల్లో దేవుణ్ణి పూజ చేయాలన్నా? ఈ బుద్ధి కూడా మార్చుకోలేకపోతే ఇంకేంటి మనుషులయ్యా మీరు? అరే, ఈడ ఆశ్రమంలో ఉంటారు, ఆశ్రమంలో ఒక్క జాగాల్లో దేవుణ్ణి పెడతారా, 100 జాగాల్లో పెడతారా? ఏంటి బుద్ధులయ్యా? దేవుణ్ణే ఒక జాగాల్లో చూడలేనటువంటి మీరు భగవద్గీతను చదివేదానికి మీరు అర్హులా? చెయ్యి. దేవుడు ఎన్ని జాగాల్లో ఉంటాడు? ఎంత వాసనా సహితంగా బంధింపబడిపోయి ఉంటారో చూడండి. దేవునిలోనే మీరు ఇంత వేరు చూసేటువంటి భావాలు మీకు వచ్చినాయనంటే భగవద్గీతను మీరు పట్టుకునే దానికి అర్హులా? చిచ్చిచి. దేవుణ్ణి ఇక్కడ తీసి పెట్టుకున్నారు మీకోసం చూసుకునేదానికి. ఒక జాగాలో చేయి దేవునికి. భగవద్గీతను చదువుతున్నట్టు దేవుడు లేస్తాడా? ఏమయ్యా, దేవునికి నిద్ర ఉందా? మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? కొంచెమన్నా ఉండద్దండి, కొంచెమన్నా ఉండదు. నేను ఇట్లాగే తిడుతూ వస్తాను నేను. ఎందుకంటే తత్వం అనేది తెలియాలి. తత్వమసి అనేటువంటిది నేను చెప్పాలి, తెలుసుకోవాలి అంటే ఇట్లాగే మాట్లాడతా. మీలో మార్పులు అనేటువంటిది గుర్తించాలని చెప్తున్నా నేను. మీరు గుర్తించారని అనుకో, ఓకే, మీకు తెలుస్తుంది. మీరు గుర్తించలేదని అనుకోండి, సర్వనాశనం. చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే వాక్ అనేటువంటిది నేను మామూలుగా ఉండేటప్పుడు ఇట్లా చెప్పను. ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తా. గుర్తించినారని అనుకో, ఏమవుతారు? గుర్తిస్తే మార్పు వస్తుంది, గుర్తించకపోతే నాశనం. ఇప్పటికేంటి నాశనం చాలదా?
ఇహ చేదవేదీ దధ సత్యమస్తి నచేదిహావేది మహతి వినష్టి. నష్టి అని అంటే నష్టం కావడం, వినష్టి అని అంటే విశేషంగా నష్టం కావడం. విశేషంగా నష్టం కూడా కాదు, మహతీ వినష్టి. దీనికంటే ఇంకా మించిన నష్టం ఇంకోటి ఉండదు. వేరే వాళ్ళని మీరు బాగా చేయొద్దండబ్బా నైనా, వేరే వాళ్ళని బాగా చేయొద్దు. నువ్వు తెలుసుకో చాలు. నువ్వేం వేరే వాళ్ళని చెప్పి వేరే వాళ్ళని ఉద్ధరించాల్సిన పని, ముందు నువ్వు ఉద్ధరింపబడు, నువ్వు తెలుసుకో. మీరు నన్ను అడగచ్చు, నువ్వు ఉద్ధరింపబడినావా అని. నేను ఆ మార్గంలో ఉన్నా, ఖచ్చితంగా చెప్తా, డౌటే లేదు. కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే మీకు నేను చెప్పే అర్హత నాకు లేదు. కాబట్టి చెప్తున్నా. కాబట్టి ముందు దేవుడు ఒక ప్లేస్లో ఉంటాడు, 2 ప్లేస్లో ఉంటాడు, ఎన్ని ప్లేస్లో ఉంటాడు? అంతా ఉండేది ఒకటేనప్పా. అంతా ఉండేవాడు దేవుడు, అవునా కదా? అంతా ఉండేది దేవుడే. ఇప్పుడు మనం అంతా ఉండే దేవుణ్ణి ప్రార్థించడానికి వీలు కాలేక ఒక జాగాలో పెట్టుకున్నాం, అయితే చేసుకుందాం. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం మనకు కావాలి కాబట్టి ఆ ఈశ్వరుని ప్రార్థించేదానికి పెట్టుకున్నాం. కాబట్టి ఒక్క జాగాలో ప్రార్థన చెయ్యండి చాలు. సరే, ఇప్పుడు తత్ అంటే దేవుడు, త్వం అంటే జీవుడు, త్వం అంటే ఇది, ఇక్కడ ఉండేటువంటి జీవుడు. ఇప్పుడు జీవుడు అనేటువంటి దాన్ని ఏం చేయాలంటే క్లాసిఫికేషన్ చేయాలి. అంటే దాన్ని ఇంటర్మీడియట్లో డిసెక్షన్ అని చేస్తారు. కప్ప ఉంటుంది, కప్పను కోస్తారు తెలుసా? కప్పను తెచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే కప్పను అడబెట్టి, ఆ కప్పకు కాళ్ళు 4 ఉంటాయి కదా, 4 కాళ్ళని ఇట్లా తీసి పెట్టేసి ఆ 4 కాళ్ళని 4 ములుకులు ఎత్తుకొని 4 ములుకులతో కొట్టేసి, వీళ్ళ దగ్గర బాక్స్ ఉంటుంది ఒకటి ఎత్తుకొని అట్లా కట్ చేసి దాన్ని పొట్టనే లోపల ఇట్లా తీసి లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నీ చూస్తారు. దాన్ని డిసెక్షన్ అంటారు. సరే, అది అట్లా బాగా ఉండని. మీకు ఇంకా అర్థం కావాలంటే డాక్టర్ కోర్స్ చేస్తారు కదా వీళ్ళు. డాక్టర్ కోర్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాడు ఆపరేషన్ చేసేది నేర్చుకోవాలని అనుకో, ఏం చేయాలి వాడు? శవాన్ని తీసుకొని వచ్చి అక్కడ పక్కలో పెట్టుకొని దాన్ని కట్ చేసి లోపల ఏమేమి ఉన్నాయని చూస్తారు. మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు వాటికి లోపలికి పోయి అక్కడ ఆపరేషన్ చేసేటువంటి వాళ్ళని చూస్తారు. అడేం చేస్తున్నారు? కట్ చేస్తున్నారు లేదా? కట్ చేసేసి తీస్తున్నారు. గుండె ఆపరేషన్ అంటే ఏం చేస్తారు? గుండెను కట్ చేస్తారు. తెలుసా మీకు? గుండెని దేంతో కట్ చేస్తారు తెలుసా? రంపంతో కట్ చేస్తారు. రంపం ఉంటుంది ఒకటి, రంపంతో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గొంతు దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ఉంది మనకి. ఇది ఎముక ఉంది, కాల్చుంటే చూసుకోండి మీరు. ఈ ఎముకను ఏం చేస్తారంటే రంపంతో కట్ చేస్తారు. ఇట్లా ఏమనుకుంటున్నారు? రంపంతో కట్ చేసి దీన్ని ఇట్లా తీస్తారు. అయిందో నరసింహస్వామి తీస్తారు చూడండి, అట్లా ఇట్లా దీన్ని చీల్చి లోపల ఉండేటువంటి గుండెని తీసి దాన్ని బయట పెట్టి దాంట్లో ఉండేటువంటి ఏమేమి ఉన్నాయో వాటిని తీసి అవన్నీ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమైంది? దాన్ని లోపల చీల్చి తీసినారు. వేరే వేరే పార్ట్ ఏది ఉందో దాన్ని కదా వాళ్ళు తీసి దాంట్లో ఏమి లోపం ఉంటే దాన్ని చేస్తున్నారు. అదేవిధంగానే ఇప్పుడు ఈడుండేటువంటి దాన్ని ఏం చేయాలంటే మనము డిసెక్షన్ చేయాలి. డిసెక్షన్ అంటే వేరుగా పెట్టాలి. వేరువేరుగా పెడితే దీంట్లో శరీరం ఏంది, దీంట్లో మనస్సు ఏంది, దీంట్లో ఇంద్రియాలు ఏంది, దీంట్లో బుద్ధి ఏంది, దీంట్లో చిత్తము ఏంది, దీని వెనకాల ఉండేటువంటి చైతన్యం ఏంది అనేది అప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నింటినీ కోసి భాగాలు పెట్టాల. ఆడ గొర్రెనో పొట్టేలనో మేకనో కోస్తారు. కోసి ఏం చేస్తారు? వాళ్ళు
భాగాలు వేస్తారు కదా, చూసినారా లేదా? ఏమండి మురుగేష్ గారు చూసినారా లేదా? మరి నువ్వు కొట్టు, భాగాలు వేస్తారు. ఈడ మేకో గొర్రె పొట్టెలు అయితే వాళ్ళు కేజీలు లెక్కనిస్తారు నీకు. పల్లెల్లో అయితే భాగాలు పెట్టేసి ఇంతింత భాగం, ఒక భాగం ఎంత, ఒక భాగం ఎంత, కుప్ప ఎంత ఒక కుప్పెంత అని. ఇప్పుడు ఈ మేకకు వీటికైతే కొంచెం మేక కంటే పొట్టేళ్ళకి ఎక్కువ డిమాండ్, మేకపోతకి ఇంకా డిమాండ్ ఎక్కువ. దానికంటే అడవిలో ఏదన్నా ఒక జంతువుని పట్టుకొచ్చినారనుకో, దానికి ఇంకా ఎక్కువ డిమాండ్, ఇంకా ఎక్కువ గిరాకీ. ఏంటంటో పట్టుకొని వచ్చి దానికి ఎక్కువ రేటు. మొన్న ఒక వారం అప్పుడేమో పోతాన్నా, 700 అంటా అన్నాడు. ఏందిరే 700 అని చూస్తే మేకను ఎందో వాడు అరుస్తున్నాడు, కేజీ 700 అంట. 700 ఇప్పుడు కేజీ 700, కేజీ 700, కేజీ 700 అంటున్నాడు. ఏంద్రా 700 అంటా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ఇప్పుడు ఇక్కడ దీన్ని కట్ చేసి వారగా డాక్టర్ పెట్టినట్లుగా దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసి వారగా పెట్టాలి. మీరు అడిగిన ప్రశ్నకు చూసుకోండి, చెప్తా ఉన్నా, ఇక్కడ వస్తూ ఉంది, వినిపిస్తుందా? అవస్థాత్రయం, దేహత్రయం, పంచకోశం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు చూడండి. అవస్థాత్రయము, దేహత్రయము, పంచకోశములు. వీటికి వ్యతిరిక్తమైనటువంటిది ఏది ఉందో, వీటికి వ్యతిరిక్తం అంటే ఇది కానటువంటిది ఏది ఉందో అది దీనిలో ఉన్నటువంటి సాక్షి చైతన్యం. ఏమంటే ఇప్పుడు ఏమైంది, వీటిని ఏం చేయాలి? ఇప్పుడు మనము కోసి భాగాలు వేయాల. వేటిని కోసి భాగాలు వేయాల? అవస్థాత్రయాన్ని తీసి ఒక భాగం వేయాల, దేహత్రయాన్ని తీసి ఒక భాగం వేయాల, పంచకోశాలను తీసి ఒక భాగం వేయాల. ఈ మూడింటిని 3 భాగాలు పెట్టాల. అవస్థాత్రయము, దేహత్రయము, పంచకోశములు అని వీటిని మూడింటిని 3 భాగాలుగా తీసి ఇక్కడ 3 భాగాలు పెట్టాలి. అవస్థాత్రయము, దేహత్రయము. ఇప్పుడు చూడండి, దేహత్రయం ఉందా? దేహత్రయము ఏమిటవి? స్థూల దేహము, స్థూల దేహం ఉందా? సూక్ష్మదేహము ఉందా? కారణదేహము ఉందా లేదా? ఇప్పుడు స్థూలదేహం అంటే ఏమి, సూక్ష్మదేహం అంటే ఏమి, కారణదేహం అంటే ఏమి అని వీటిని ఏం చేయాలి? ఇప్పుడు కట్ చేసి వాటి దాంట్లో ఇది దొమ్మ, ఇది గుండెకాయ, వాడు తీసి వారగా పెడతాడు కదా, దానికి ఒక రేటు. ఇది తలకాయ, కాళ్ళు, వీటికి ఒక రేటు ఉందా లేదా అండి? అట్లాగే ఇక్కడ ఏం చేయాలి మనము? అట్లాగానే మనము ఇది స్థూల దేహము, ఇది సూక్ష్మదేహము, ఇది కారణ దేహము వరగబెట్టాలి. మళ్ళీ అవస్థాత్రయాలు ఉన్నాయా? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. వరగబెట్టు. కుప్పలు పెట్టాలి, ఇక్కడ కుప్పలు పెట్టాలా? మేము అడే మేకను మేము కొట్టలేదంటే నువ్వు మేకను కొట్టొద్దు, నీ శరీరాన్ని కొట్టు. ఉందా నీకు సామర్థ్యం? చూసుకో. అప్పుడు నువ్వు యోగ్యుడు, అధికారి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఎట్లా వస్తుందో చూడు. పంచకోశ వివేకం, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. 5 వచ్చినాయా? వీటిని తీసి 5 కుప్పలు పెట్టు. వీటిని ఒక 5 కుప్పలు పెట్టు. అవస్థాత్రయాన్ని ఒక 3 కుప్పలు పెట్టు. దేహత్రయాన్ని ఒక 3 కుప్పలు పెట్టు. అవొక 3, అవొక 3, ఇవొక 5, 13 కుప్పలు వచ్చినాయి. 13 కుప్పలు పెట్టు. 13 కుప్పలు పెడితే అప్పుడు 13 కుప్పలతో పాటుగా ఒకటి ఉంటుంది. అది దాన్ని వారగా పెట్టేదానికి వీలు కాదు. అర్థమవుతుందా? అప్పుడు ఇది ఏది ఉందో అది వస్తుంది. ఇది ఏది వెనకాల ఉందే అది చైతన్యం. అది చైతన్యం. అప్పుడేమవుతుందంటే ఇవి నావి కాదు. ఏవి నావి కాదు? దేహత్రయము నాది కాదు, దేహత్రయం వాటికి సంబంధించింది. అవస్థాత్రయం నాది కాదు, వాటికి సంబంధించింది. పంచకోశాలు నావి కాదు, దానికి సంబంధించింది. అంతే, వాటి జాగాలు వాటికి ఇచ్చినాం. ఇప్పుడున్నానే నేను, వాడు జీవుడు, వాడు నాయన జీవుడు. ఆటికి పోతే అది దాన్ని చెప్తా ఉన్నాడు స్వామి మనకి ఇక్కడ. మీరు సాక్షిగా ఉండండియా, దాన్ని చూడు, అది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని చెప్పి స్వామి ఏం చేస్తున్నాడు, ఆటికి పోయి నిచ్చినేసి పైకెక్కి పాపం అది చూపిద్దామని చెప్పి ఆటికి పోయి చెప్తా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఏదో స్వామి చెప్తాను చెప్పుకొని అని ఉండం మనం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు శరీరాన్ని చూడు ఒకసారి. ఇప్పుడు శరీరాన్ని చూడు. ఆచార్యులు వారు చెప్తున్నారు, శరీరం అంతా కండ బాగా పడితే చూసేదానికి నిగ అని ఉంటుంది. చిన్న పిల్లోనప్పుడు వాళ్ళు ఏం తాగుతారు? చిన్న పిల్లోడు పాలు తాగుతాడు. ఆ పాలు తాగినప్పుడు వాళ్ళ శరీరం, వాళ్ళ బుగ్గలు పట్టుకొని చూసినారా మీరు? ఎట్లుంటుంది? ఎంత నైస్గా ఉంటుంది తెలిసిన? ఆ చేతులు పట్టుకుంటే కూడా ఎంత నైస్గా ఉంటుంది. చేతులు కానీ, కాళ్ళు కానీ, ఆ పొట్ట కానీ, ఇవి చెక్కిళ్ళు ఎంత నైస్గా ఉంటుందంటే, ఎందుకు తెలుసా? తల్లిపాల నుంచి ఉంది ఇప్పుడు ఆ శరీరం. తల్లిపాలతో నిలబడి ఉంది. ఆ పాలు ఎంత ఇదిగా ఉంటాయి, అంత శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఆ శరీరం కూడా అంత నైస్గా ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు పెరుగుతూరా, వాడికి ఇంకేం చేస్తావు? ఇప్పుడు తల్లిపాలు కూడా పట్టడం నిలిపేశారు మన వాళ్ళు కొంతమంది. అది ఏంటి మనుషులలో, దాని గురించి వదిలే, మళ్ళీ పోతే వేరే పోతుంది. వేరే పాలు ఎత్తుకొని వచ్చి పోస్తూ ఉంటారు. ఎనుము పాలు పోస్తూ ఉన్నారండి. పోనీ అటకన్నా మంచిది గాడిద పాలు పోస్తున్నారండి. ఇప్పుడు గాడిద పాలు పోస్తే అవి ఎంత ఎట్లా తయారవుతుంది చెప్పండి? గాడిద పాలు సొలిగి 1000 రూపాయలండి. 100-150 రూపాయలు కాదు. వాడు గాడిదని పట్టుకొని అదే పనిగా దొరకలేదంట. కాబట్టి గాడిద పాలతో తాగితే వీడు ఎట్లా తయారవుతాడు చెప్పండి? వీడి శరీరం గాడిదలాగా తయారవుతాడు. అర్థమవుతుందా? వీడు తాగుతాండేది అది. అందుకని చిన్నపిల్లవ అన్నప్పుడు అంత సున్నితంగా ఉంటుంది. వాడు తినే ఆహారాన్ని బట్టి, అన్నం కదా అది, అన్నం కాబట్టి అంటే ఏదేస్తున్నాడో దాని ప్రకారంగా ఆ శరీరం తయారవుతున్నది. అందుకు ఇది అన్నమయ కోశము. అన్నమయ కోశము. ఏషోన్నరసమయ పురుష. ఇది అన్నరసమైనటువంటి పురుషుడయా. ఇది పురుషుడు, అన్నమయ కోశము. ఇప్పుడు శరీరాన్ని చూడండి. మీరు ఏ శరీరాన్ని చూడండి, ఆ శరీరం ఎట్లుంటుంది? కొంతమంది వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి ఆ శరీరం కొంచెం లావుగా ఉండొచ్చు, కొంచెం సన్నగా ఉండొచ్చు, కండ బాగుండొచ్చు, కండ తక్కువ ఉండొచ్చు. ఈ కండంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాడు తినే కొవ్వు నుంచి. కొవ్వు పదార్థాలు బాగా తినడానికి, ఐస్ క్రీములు అంతా బాగా తిన్నాడని అనుకో, శరీరం ఏమవుతుంది? బాగా పడుతుంది. పట్టుకుంటే
కండ బాగా దొరుకుతుంది. ఎందుకంటే వాడు బాగా తింటా అన్నాడు. మీకు ఒకటి తెలుసా, మీ అందరు తినేదానికంటే సాములు ఉండరే వాళ్ళకు బాగా వస్తాయి. సాములు అంటే సాములు కాదు, స్వామి. గుళ్ళో స్వామి ఉన్నారు అనుకుంటే, గుళ్ళో స్వామికి ఇప్పుడు నైవేద్యం తీసుకొస్తారండి. మీరు నెయ్యితో చేసి కదా తీసుకొస్తారు, లేకపోతే బాగా నూనె వేసి కదా తీసుకొస్తారు. మళ్ళీ స్వామికి ఏదన్నా ఒకవేళ భిక్ష తీసుకొచ్చినారని అనుకో, ఎప్పుడో వారానికో 15 రోజులకో ఒకసారి కదా ఇస్తాం మనం. కాబట్టి ఏం చేస్తారు మీరు, బాగా వేసి తీసుకురావాలని చెప్పి అన్నీ వేసి తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, బాగా తింటాడు. కాబట్టి ఆ శరీరం ఎట్లుంటుంది, వేరే వాళ్ళ శరీరం బాగా నున్నగా ఉంటుందండి శరీరము. ఉండే విషయం చెప్తున్నానప్ప, నేను వేరే ఏమనుకోకండి. కాబట్టి మీరేమో పాపం స్వామి బాగుండల్లా, స్వామికి మనం ఇది చేద్దామని చెప్పి అన్నీ తీసుకొస్తారు. అందువల్ల ఆయన బాగా ఉన్నగా ఉంటాడు, ఆ శరీరం బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అన్ని శరీరాలు మీరు చూడండి, అన్ని శరీరాలు చూడండి, వాళ్ళు తింటా ఉండే ఆహారాన్ని బట్టి ఆ శరీరం ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా మాట్లాడితే చూసుకోండి, ఆ శరీరంలో నుంచి ఒకటి బయట వస్తుంది. శరీరంగా నువ్వు వేసిన ఆహారము తయారైంది కదా. ఈ శరీరం తయారైంది దేంతో, ఆహారంతో కదా. ఈ ఆహారంతో తయారైనటువంటి శరీరంలో, ఆహారంలో ఈ శరీరానికి తయారు కాగా మిగిలిపోయింది ఏమవుతుంది, బయట వస్తుందా రాదా, బయట వస్తుంది కదా. అది ఎట్లుంటుంది, అది ఇది రెండు ఒకటేనా వేరువేరా, అన్నం నుంచినే వచ్చిందప్ప, అన్నం నుంచిందే కదా వచ్చింది. నాగరాజస్వామి మీరు వెళ్ళి రప్పండి, మీరు వెళ్ళి ఏదన్నా కొద్దిగా వేసి రప్పండి. కాబట్టి ఇప్పుడు పాలు తీసుకున్నామండి, పాల నుంచి పాల్కోవా చేశాను. అదే పాల నుంచి ఏం చేసినాము, పాల నుంచి కాఫీ తయారు చేసాం. అదే పాల నుంచి పాల్కోవా ఒకటైంది, కాఫీ ఒకటైంది. పాల నుంచి ఇంకేం తయారు చేయొచ్చు, పాల పాయసం చేసాం. ఉన్ని ఇప్పుడు పాలతో పాయసం చేసినాం. ఇప్పుడు పాయసంలో ఉండేది పాలు ఉందా లేదా, తర్వాత పాలతో తయారు చేసినటువంటి దాన్ని పాల్కోవాలో పాలే ఉంది, తర్వాత కాఫీలో పాలు ఉంది. ఇప్పుడు ఈ 3 రకాలుగా మూడింటిని తీసుకుందాం ఉదాహరణగా. ఇప్పుడు పాయసంలో ఉండేది, పాల్కోవాలో ఉండేది, తర్వాత కాఫీలో ఉండేది అంతా ఏంటి, పాలేనా? ఒప్పుకుంటారా మీరు కదా. ఇప్పుడు అన్నం వేసినాం, అన్నం వేస్తే అన్నం ఒక రూపంగా ఉండేది ఈ శరీరం, అన్నమే ఇంకొక రకంగా ఉండేది మలం. మలం కూడా అన్నమేనా, ఇంక వేరే ఏమన్నా? ఇప్పుడు మలముగా ఉండేది ఏమిటి, అన్నమే కదా. ఇప్పుడు మలముగా ఉండేది కూడా అన్నమే కదా, శరీరంగా ఉండేది కూడా అన్నమే కదా. మీరు మలమును మీరు ఎలా చూస్తారు, ఎత్తి చాలా బాగుంది, స్మూత్గా ఉంది అని ఏమైనా ఎత్తి పెడతారా ఎప్పుడన్నా? దాన్ని చూస్తేనే మీరు ఏం చేస్తారంటే, చీ వాసన ఉంది, ఎవరు ఇక్కడ కూర్చునింది అని అంటారా లేదా? నీళ్ళు పోసి కడగదా? మరి ఆ శరీరం వస్తే మాత్రము, ఆ శరీరం ఒకటి నడుచుకొని వచ్చిందని అనుకోండి, ఆ శరీరం నడుచుకొని వస్తే మాత్రం ఆ శరీరాన్ని పట్టుకొని ఇట్లా పై నుంచి కింది వరకు చూసి ఎంత బాగుంది ఈ శరీరము, ఎంత నైస్గా ఉంది ఈ శరీరం అని చెప్పి మీరు దానికి విలువనిస్తున్నారా లేదా?
ఏమండి ఇప్పుడు ఎట్లన్నా ఉన్నాయి అనుకో, ఇప్పుడు నువ్వు శరీరానికి మలానికి ఒకే విలువనిస్తున్నావా? అరే రెండు ఒకటే కదా, రెండు ఒకటి, ఒకదానికి గొప్ప విలువను ఒకదానికి తక్కువ విలువను ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నా నేను. ఏం విజయమ్మ గారు నాకు సమాధానం చెప్పండి. చెప్పలేను సార్. చెప్పలేరా? అది చెప్తున్నారు ఆచార్యుల వారు ఇప్పుడు ఇక్కడ, అది చెప్తున్నారు. ఎందుకంటే మనం అట్రాక్ట్ అయ్యేటువంటి రెండు విషయాల్లో మెయిన్ అట్రాక్ట్ అయ్యేటువంటిది రెండు విషయాలు, నాభి స్తనములు. ఆ రెండు విషయాల్లో మనం అట్రాక్ట్ బాగా ఎక్కువ అవుతాం. కాబట్టి ఆ రెండు విషయాలను ఇక్కడ చూపించాలి ఆచార్యుల వారు. ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేసి, నాయన నువ్వు ఏదో ఉంది ఉంది అని అనుకుంటున్నావు, నువ్వు అక్కడ ఏముంది? అడుండేది ఏంది? అడుండేది ఏంది చెప్పు. ఇప్పుడు అక్కడ కండ రూపంగా ఉంది. ఆ కండ ఏంది? అది మాంసం. మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం నుంచి వచ్చింది. అడుండేది ఏంది? అన్నమా మలమా? అన్నమే మలము, మలమే అన్నము. నువ్వు చూసేదానికి నీకేదో మాంసంలాగా అనిపిస్తూ ఉంది. మాంసం యొక్క ఇంకొక రూపమే మలం. ఏమండి? అన్నం యొక్క ఒక రూపమే మాంసం, అన్నం యొక్క ఇంకొక రూపమే మలం. ఇదే మలము, ఇదే మాంసం. నువ్వు మాంసాన్ని చూస్తున్నావు, కానీ నిజంగా అది మాంసమా? చూడు, మాంసమయ్యి నిజంగా నీకు ఉండేటట్లయితే అది బాగా స్పష్టంగా ఉండాలా. అన్నంలో నుంచి వచ్చింది, అది అన్నంలో నుంచి వచ్చిందే, కానీ నిజంగా అది కూడా మలమే, అది కూడా మలమే. నువ్వు దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోతున్నావు. ఏమేమో ఉందనేసి నువ్వు అట్రాక్ట్ అయిపోతున్నావు. ఏదేదో పెద్ద పెద్దగా ఊహించుకొని దానికి అట్రాక్ట్ అయిపోతున్నావు. నారీ స్తన భరనాభిదేశం దృష్ట్వా మాగా మొహావేశం. మొహావేశం, మోహంతో ఉండవు. మోహంతో దాన్ని అవి నేను వర్ణిస్తే చాలా బాగుండదు. ఆ సినిమాల్లో ఎవరు డైరెక్టరు ఆ బొడ్డునే చూపిస్తారండి. రాఘవేంద్రరావు దాంట్లో స్పెషలిస్ట్, ఆయన స్పెషలిస్ట్ డైరెక్టర్. అందుకే ఆయన అడిగారు కూడా, ఏందో సౌందర్య లహరి అని ఆయన ప్రోగ్రాం పెట్టి ఆయన దగ్గర ఇంటర్వ్యూ ఆ ఈటీవీలో సౌందర్య లహరిని పెట్టి, ఏందో సౌందర్య లహరి పెడుతున్నారు, ఏదైనా సౌందర్య లహరి గురించి వస్తుందేమో, శంకరాచార్యుల స్వామి వారు ఏదో పెట్టినారే, దాన్ని చూద్దాము అని చెప్పి ఒకసారి పెట్టినా నేను. ఆయన సౌందర్యాన్ని ఎట్లా చూపించచ్చునో, ఎవడెవడు ఎలా చూస్తాడో అనేది చెప్తాడు. చాలా గ్రేట్ అని అనుకున్నా నేను. కాబట్టి దీన్ని ఇక్కడ చూపిస్తున్నాడు ఆచార్యులు వారు. ఇట్లా చూపించే దాంట్లో ఏమీ లేదప్ప, దానివైపు పడి నువ్వు వెళ్తున్నావు, దానివైపు పడి వెళ్తున్నావు. పొద్దున్నమ్మా లేదా మనమంతా కూడా వెళ్తున్నావు, ఏమీ లేదు. మోహావేశం, అది మోహావేశం. నీ మనస్సులో అదొక నువ్వు బాగా దాన్ని కల్పించుకున్నావు. కల్పించుకొని ఏం చేసినావంటే బాగా దాంట్లో పడిపోయినావు. ఏతన్మాంసవసాది వికారం, ఏతన్ మాంసవసాది వికారం. అది మాంసం యొక్క వికారమయ్యా. అది మనసి విచింతయ వరం వారం. దాన్ని చూసినప్పుడంతా నీకు ఈ భావన ఉంటుంది, మోహావేశం కలుగుతుంటుంది. మోహావేశాన్ని నువ్వు జయించడం అనేటువంటిది అంత సులభం కాదు. కాబట్టి ఈ వివేకము ద్వారా వారం వారం అది వచ్చినప్పుడంతా ఇది రాని, నీకు అది వచ్చినప్పుడంతా నువ్వు దీన్ని పెట్టు, ఇది వచ్చినప్పుడంతా దాన్ని పెట్టు. చూడు ఎట్లా నీ మనస్సులోకి, నీ మనస్సును ఆకర్షించేటట్లుగా వస్తుంది. అది నీ మనస్సును ఆకర్షించేటట్లుగా ఆ విషయం వచ్చింది. ఆ విషయం వచ్చిన వెంటనే నువ్వేం చేస్తావంటే ఈ వివేకం తీసుకొని వచ్చి పెట్టి ఇక్కడ ఏమంటే కొద్దిగా క్లాసిఫికేషన్ అర్థమైందా?
ఇప్పుడు స్వామి కన్నా మీకు మెడిటేషన్ చెప్తే అప్పుడు మీకు పడుతుంది. సరే, ఇంతవరకు చాలండి. ఊరికే కొద్దిగా వివరణ మనం చెప్పుకున్నాం. ఇంతవరకు చాలు ప్రస్తుతానికి. మళ్ళా దీని గురించి చూసుకుందాం. స్వామి చెప్పే స్థాయిలో సాక్షిని, నేను క్షేత్రజ్ఞుని చూడు అని వారు చెప్తున్నారు. నేనేం చెప్తున్నాను, నేను క్షేత్రజ్ఞుని పైన నేను ఫోకస్ చేయాల. స్వామి క్షేత్రజ్ఞుని పైన ఫోకస్ చేశాడు, నేను ముందరుండే దానిపైన ఫోకస్ చేశాను. అర్థమవుతుందా? ముందరుండే దాన్ని ఫోకస్ చేస్తే అది ఏందో తెలిస్తే అప్పుడు ఇదేందో తెలుస్తుంది. ఆ రెండింటిని గురించి బాగా వివేకం కావాలి. వివేకం చేత ముందు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, క్షేత్రము అంటే ఆలయం అని కూడా వస్తుంది కదా సార్? అవును, క్షేత్రం అంటే ఆలయం అని వస్తుంది, పొలం అని వస్తుంది, తీర్థయాత్రలను వస్తాయి. వాటన్నింటికంటే కూడా గొప్ప అర్థం ఏమిటంటే ఈ శరీరము. అన్నింటికంటే గొప్ప అర్థం శరీరం. క్షేత్రం అంటే వాటన్నింటికంటే గొప్పది. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सद्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम हरि ओम ओम। Seri